వేషాలు వేయక్కర్లేదు, రత్నగంతా చెప్పేశాను. అయితే నీకు ఇదంతా తెలుసా రత్న? ఇదంతా ఒక నాటకం. శ్రీ శ్రీనివాసరావు బహదూర్ వారు నీ కోసం అవతారెత్తారు. కాదు, నీ కోసం. నా కోసం, మన కోసం, ప్రేమ కోసం. వీరనాయుడు, ఆఖరి మాటగా నేను చెప్పిందే ఖాయం. నువ్వు అలా ఒప్పుకుంటే జీడి మామిడి తోటతో పాటు కోస్తాలో కొబ్బరి తోట కూడా తెచ్చుంటాడు. ఏరే సుబ్బుగా? అయ్యా, నా మాట వింటారా? తెచ్చావా? బుచ్చాబాయి గారు, నన్ను ఇంత వాణి చేసింది మీరు. ఎంత మాట? మీ మాటకి ఎదురు. అయ్యా, నా మాట కాస్త వినండి సుబ్బారెడ్డి గారు. ఏమిటో చూస్తూ చూస్తూ ₹1,00,000 మట్టిలో కలిపేస్తారా? అయినా ఈ భూములు పుట్టలు ఎందుకంటే వేస్ట్. డబ్బు సినిమాలో పెట్టండి, లక్షలు కురిస్తాయి, లక్షలు. ఇదేమిట్రా? ముందు నోదరబో. నువ్వు ఊరుకున్నానా? మరి నేను వస్తా. రొక్కం రెడీ కాగానే తమకు జాబు రాయించండి, కాగితం రాసుకుంటా. మరి నేను వస్తా. మంచిది. ₹1,00,000 ఒక ప్లాన్ చెప్తా. నాయుడు నాయుడు, వాడు మాట వినవు, జాగ్రత్త, చెడిపోతావు. రే, మొత్తానికి ఈ ఆస్తిని సరసమైన ధరకు సెటిల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఏమనుకున్నావు? ఈ ప్రాంతం మన మాటకు ఎదురులేదు. ఎంత మందే మందే ఉంది, అంత వారిదే. దయచేయండి దయచేయండి. బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందండి. నమస్కారం మిత్ర. నేను చెప్పానే శ్రీనివాస భూపతులు, వారే వీరు. నా కాబోయే బియ్యంకుడు, మా చిన్నమ్మాయి మామగారు, వారి అబ్బాయి వీరు పరమ కోటీశ్వరులు. నీకు హైదరాబాద్ లో 10 మేళ్లుంటే మేళ్ళంతే ఓడలే ఉన్నాయి 25 ఆయనకి. నమస్కారం అండి. నమస్కారం. వీడు సుబ్బారాయుడు, నా బాల్య స్నేహితుడు, హైదరాబాద్ లో పెద్ద కాంట్రాక్టర్. చిన్నప్పుడు వీడు నేను స్కూల్ ఎగ్గొట్టి కోతుకొమ్మతులు ఆడుతూ ఉంటే. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడండి? హైదరాబాద్ లో 10 ఉన్నాయండి. అంతేకాదు, బాంబేలో 6, ఢిల్లీలో 8 డాడీ. దాందే ఉంది. రోజుకొక ఊరు, పూటకొక ఇల్లు. మా కోటీశ్వర్ల గతి. పెద్దమ్మాయ, సారీ మర్చిపోయిందా? పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల. దండం పెట్టమా, దండం పెట్టు. బాబారు బాబారు బాబారు, మీ దయ వల్ల పెద్దమ్మాయి కూడా సమాధానం కుదిరిపోయిందండి. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరిస్తున్నారు? మా అబ్బాయికి రండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అబ్బాయి పేరు? శ్రీనివాస్. అరే, తమ పేరేనండి? శ్రీనివాసరావు, వాసు అంటాం. ఏం చదువుకున్నాడు? MSc. ఇప్పుడు నా బిజినెస్ అంతా వాడే చూస్తున్నాడు. చాలా పెద్ద బరువులండి. ఓహో, ఏనాటికైనా మీలాగానే కోటికి పడగలెత్తే జాతకం వాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. కాంచనా, చూడు, ఈ తాతగారు చెప్పిన జ్యోతిష్యం ఫలించిందా లేదా? అది సరే, మరి పిల్లవాడు ఒకళ్ళొకళ్ళు చూసుకోవద్దు. వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోవడం ఏంటండి? అమ్మమ్మ, అలానకండి మామగారు, వాళ్ళ మొహాలేనండి చూసుకునేది. నాన్న, అమ్మా కొంచెం వెళ్ళరా. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, నన్ను అడగకుండా సంబంధాలు కుదర్చవద్దని. ఏమా బాయ్ బాగుంటాడమ్మా? తండ్రిని చూసావుగా, లక్షాధికారి. నాకొద్దు, నాకిష్టం లేదు. నేను మాట ఇచ్చేశానమ్మా పెద్దవాడిని. బలవంతాన చేద్దామనా? నూతులో పడి. అమ్మా అమ్మ, వద్దు తల్లి, నూతులో పడుద్దమ్మా. సరే, వస్తా వస్తా. బాబు గారు, మన్నించండి. సుబ్బిలే, ఏమీ అనుకోకురా, ఈ సంబంధం కుదరదురా. అదేమిట్రా? వాట్? అమ్మాయికి ఇష్టం లేదుట. పిల్లవాడిని చూడకుండానే? చూసి బాగాలేదన్నా పర్వాలేదు. డాడీ, ఒకవేళ ఎవరినైనా లవ్ చేసిందేమో. ఏ తప్పేమిటి? కూర్చోబ్బాయ్, నీకు తెలియదు, ఇలాంటి విషయాలు సున్నితంగా అడగాలి. నేను కనుక్కుంటాగా ఉండు. చిరంజీవి. డాడీ, కాంచనమాల. అదేంటి వద్దంటావేంటి? లేకపోతే సరేనమ్మంటారా? మీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? వాడేమన్నా? వాడే వీడు, ఆయన మా నాన్నగారు. ఆయన మా అర్థంతరంగా వచ్చారు. మరి నేను ఈ గడ్డం లేకుండా కనిపిస్తే మన రత్న రంగడి పని సున్నా అవుతుంది. అందుకని. అయ్యో, ఇప్పుడు ఎలాగా? పర్వాలేదులే, తేలిక నాలి ఖర్చుకుంటే సరే. నేను చెప్తాగా, నువ్వు అక్కడ వచ్చి ఒప్పుకున్నట్టు కట్టించు. బావగారు, బావగారు, అన్నమాటేగా. ఇప్పుడు అడగండి మీ అమ్మాయి. ఒప్పుకుందా? అడగబోయ్యా అంటుంటే చిత్తం. ఏమమ్మా, ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న. చూసారా, పిల్లలకి చెప్పే రకంగా చెప్పాలి. కాదు, చెప్పదగ్గ వారు చెప్పాలి. బాబుగారు కోటీశ్వరులు, తమ మాట విలువే వేరు. ఏమిరా అలిగేమిటి?
పిల్లలు ఇష్టమే కదా మనకు కావాల్సింది. ఆలస్యం ఎందుకు ముహూర్తాలు పెట్టించడం శుభం. బాబు గారు తమరు సిద్ధమేనా? సిద్ధమేనా? అన్ని పనులు మానుకుని దానికోసం ఇక్కడ కూర్చుంటాను. వెంటనే పెళ్లి జరిగిపోవాలి. చిత్తం 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 వస్తా. పదండి పదండి. నేను చెప్పలేదరా నీ అల్లుడు గట్టిగుడని. ఏమిటి ఏమిటా అసలు ఈ కారు నాదేరా. వాడి వాడి ముసళ్ళైపోయి గురక పెట్టడం మొదలెట్టింది. అబ్బాయితో 20,000 వస్తే చాలు తోసేయమన్నాను. ఏకంగా 33,000 రాబట్టాడు రా. చూసావు మరి? అయ్యో 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 రేయ్, ఏమిట్రా? నా వియ్యంకుడికి 13,000 నష్టం అన్నమాట. అయితేనే ఈ వియ్యంకుడికి వచ్చేసిందిగా డబ్బులోనే ఇచ్చి చీర తీసుకో. ఈసారి చూద్దాం. మళ్ళీ చెక్. రామ్మా. అయిందా అమ్మగారి పని? అయ్యో. టంగ్, టడంగ్, అవుట్. చచ్చానురా బాబు. తీసేయ్.